హాయ్ అండి. ఈరోజైతే మా అన్నయ్య వాళ్ళ ఇరుముళ్ళు అని చెప్పనేసని మా అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చాము. మా అమ్మ ఏమేమి మొక్కలు నాటింది ఏంటన్నాయి మీకు చూపిస్తాను. మా ఊరది కూడా. ఇదైతే తమలపాకు చెట్టు అనమాట. మా అమ్మ పూజలు బాగా ఎక్కువ చేసిద్ది. శుక్రవారం శనివారం అట్లా తమలపాకులు వాడుకోవటానికి పూజగా బాగుంటాయి అని చెప్పనేసని ఈ మొక్కనైతే నాటింది. బాగా పెరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీకు కనకాంబరం మొక్కలు చూపిస్తాను. మమ్మీ కనకాంబరం మొక్కలు ఎప్పుడైనా కానీ మేము వస్తే పెట్టుకోవడానికి బాగుంటాయి అని చెప్పనేసని ఇక్కడైతే 3-4 మొక్కలు వేసింది. వాటిల్లో 2 మొక్కలు 3 మొక్కలు బతికినట్టుగా ఉండి ఇంకా వాటికి చిన్నగా ఇప్పుడే పూలు పోయడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మల్లెపూ మొక్క అనమాట. ఈ మధ్య నాటింది. అది కూడా బతికింది, బాగానే ఉంది పచ్చగా. ఇంకా కాగడ మల్లెల చెట్టు నాటింది. దీనికైతే ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి అనమాట. చూపిస్తున్నాను చూడండి, మొగ్గలు ఇప్పుడే వస్తున్నాయి అనమాట. ఇంకా దాని పక్కనే వచ్చేసి సీతాఫలం చెట్టు అనమాట. ఈ చెట్టు చాలా పెద్దది, కాయలు కూడా బాగా కాస్తాయి వీటికి. ఇంకా ఇంటికి మళ్ళీ తమలపాకు పక్కనే మనీ ప్లాంట్ మొక్క పెట్టింది అనమాట. ఇదైతే డాబా పైకి కదిలిద్దామని చెప్పనేసి మా అమ్మ అయితే ఒక కుండీలో పెట్టింది. ఇంకా నెక్స్ట్ చిక్కుడుగాయ, గోడు చిక్కుడుగాయ కాకుండా విత్తనాలు చిక్కుడుగాయ ఉండేది కదండి, అదనమాట. ఇదైతే పందిర్లాగా ఉంది. దాని పక్కన అరటి చెట్టు అనమాట. 4-5 ఉన్నట్టుగా ఉండే అరటి మొక్కలు. ఇంకా వాటికైతే చిన్న చిన్నగా ఇప్పుడే అరటి గెలలు అన్నాయి పడ్డాయి అనమాట. మీకు అవి కూడా చూపిస్తాను. కాకపోతే అరటి గెలలు లోనకుండే అనమాట. ఇంకా లోనికి వీడియో తీద్దామని చెప్పనేసి ఇంకా లోనికి ఆకుల మధ్యలో నుంచి చూపిస్తున్నాను చూడండి. అరటి గెలలో ఇది ఒకటి పడింది. ఇంకా అటు చివరన ఒక గెల పడింది అనమాట. ఇవి రెండైతే పడ్డాయి అనమాట ఈ రెండిటికి. ఇంకా నెక్స్ట్ ఇంకొక మొక్క చూపిస్తాను మీకు. ఇంకా మా బావ అంటున్నాడు అరటికాయలు అవన్నీ చూపించావుగా ఆనందమేనా అని. ఇంక ఇక్కడికి వచ్చేసరికి వంకాయ మొక్కలు అనమాట. ఇప్పుడే పూత వంకాయలు చిన్న చిన్న పిందులు అలాంటివి అయితే పడతాయి అనమాట. ఇంకా ఎటైనా లేదన్నా కానీ ఎవరిళ్ళల్లో అయినా తులసి మొక్క ఉండేది కదా, ఇక ఇక్కడ కూడా తులసి శనివారం రోజు తులసాకి వెంకటేశ్వర స్వామి పెట్టుకుని దండం పెట్టుకుంటారు కదా. ఇంకెక్కడికి వచ్చేసరికి రేగ్గాయ చెట్టు ఒకటి, జామ చెట్టు, ములక్కాయ చెట్టు, ఈ 3 మొక్కలు వచ్చేసి మా రెండో వదినోళ్ళి అనమాట. ఇంక ఇది మా మూడో అన్నయ్య వాళ్ళ ఇల్లు అనమాట. మా అన్నయ్య వాళ్ళకి కూడా అరటి చెట్లు ఉన్నాయి అనమాట. ఇంకా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉండండి రా వీడియోలో పడతారు మిమ్మల్ని కూడా తీస్తానంటే, అమ్మో మేమున్నాం వీడియోలు అని చెప్పని పరిగెత్తుతున్నారు నన్ను చూసి. ఇంకా అరటికాయలు అయితే చూడండి కాయలు ఎలాగుండేయో, బాగా పండడానికి ఇప్పుడే వచ్చినాయి. దగ్గరగా ఉండి చూపిస్తున్నాను చూడండి. ఇంకా మందారం మొక్క కూడా నాటింది అనమాట మా వదిన. దానికి ఒక పువ్వు పూసింది, అది కూడా చూపిద్దామని చెప్పనేసి పువ్వు మీకు చూపిస్తూ ఉంటే అది చేతిలోకి వచ్చేసింది ఊడిపోయి కాడ. ఇంకా పువ్వు అయితే చూడండి, ఇలాంటి మందారం పువ్వులు చాలా అరుదుగా కనపడుతున్నాయి. 5 రెక్కల మందారం పువ్వులే ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. పువ్వు చూడండి ఎంత కలర్ఫుల్గా కానొస్తున్నాయో. ఇంకా మా అన్నయ్య వాళ్ళ కూతురికి అయితే ఇచ్చాను నువ్వు పెట్టుకో అని చెప్పనేసి. ఇంకా మా వదిన అయితే గోంగూర మొక్కలు వేసింది చూడండి. 2 మొక్కలు చొప్పున వెడంగి ఎలా నాటిందో. ఇంకొక సైడ్ వచ్చేసరికి కాకర మొక్క నాటింది. అదైతే డాబా కల్లుకుంటుంది, ఇప్పుడే పూత వచ్చిందనమాట. ఇట్లా పల్లెటూరులో అయితే చక్కగా కూరగాయ మొక్కలు పువ్వుల మొక్కలు అయితే బాగా నాటుకోవచ్చు, అందంగా ఉంటాయి. ఇంక ఈలోపు మా అమ్మ అయితే పిలిచింది, ఇంక ఇంటికి వెళ్దాం అనుకున్నాను. ఇంకా మళ్ళీ మా పెద్ద వదిన కేకేసింది, లేదు లేదు ఇంటికి వెళ్తున్నాను వదిన అని చెప్పనేసి మా ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళి చింతకాయలు అయితే కోసుకొచ్చానండి. చూడండి చింతకాయలు ఎంత బాగుంటాయో, ఫ్రెష్గా చెట్టు అప్పుడప్పుడు కోసుకొచ్చాను. వీటిని మా అమ్మ పచ్చడి పెడతానంది. ఇంకో సైడ్ వచ్చి పచ్చడి కాదు మేము తింటామని నా కూతురేమో ఒక్కొక్క చింతకాయ తింటుంది. ఆ పులుపుకు నోరు కొట్టుకుపోతుంది తినబాకన్నా. ఇంటికైతే వచ్చేసాము. ఇంకా సాయంత్రం వంట ఏం చేద్దామని చెప్పి అనుకుంటే ఇంట్లో మొన్న సొరకాయ పప్పు చేసా కదండి, దాంట్లో ఒక ముక్క అయితే ఉంది. ఇంకా దాన్ని అయితే చెక్కు తీసేసి ఇంకా సొరకాయ ఫ్రై అయితే చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. కానీ ఊర్లో ఉన్నంతసేపు బాగుంది, హాయిగా అనిపించింది. ఎట్టయినా సొంతూరే కదండి. ఇంకా అక్కడ చిన్నప్పుడు జ్ఞాపకాలు ఫ్రెండ్స్ అందరితో చూసి మాట్లాడినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఊరు నుంచి రాగానే ఇక పిల్లలకి ఆకలేస్తుందని గబక్కన కర్రీ చేసి ఇంకో సైడ్ వచ్చేసరికి అన్నం పెట్టేశాను. అన్నం కూడా తొందరగా ఉడికిపోయిద్ది అని చెప్పనేసి. ఈ సొరకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అండి. పిల్లలు మా బావ అయితే అంతగా తినరు,
కాకపోతే ఇంకా ఇంట్లో ఉంది అదే కాబట్టి ఇంకా అదే వండుతున్నానంటే ఎలాగోలా తింటాంలే అన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సొరకాయ ఫ్రై చాలా బాగుండిద్ది ఇలా చేసుకొని తినటం వల్ల. ఇంక ఇంటికొచ్చేసి ఇంకా అన్నం కూరలు అయితే రెడీ చేస్తున్నాను. ఇంక రేపు పొద్దున మళ్ళీ టిఫిన్ వేయాలి. ఇక అందుకని చెప్పని ఊరికెళ్ళేటప్పుడే దోస పిండికి ఇడ్లీ పిండికి అయితే నానబెట్టాను. ఇంకా ఈ వంట అయిపోయిన తర్వాత ఇక వాటిని అయితే మిక్సీలకి వేసుకొని చట్నీలకి ఇంకా మొత్తం ఏమేమి సరుకులు ఉన్నాయి అన్నాయి అన్నీ చూసుకోవాలన్నమాట. ఏదైనా ఊరికెళ్ళేసి వస్తే మాత్రము కొద్దిగా ఏందో తలనొప్పిగా అనిపిస్తుంది నాకు. అయినా కానీ ఇంట్లో పనులు అయితే చెయ్యాలి కదా, అవి అయితే ఆగిపోవు కదా. ఇక అందుకని చెప్పనేసి స్టార్ట్ చేశాను కాబట్టి నేనైతే మార్నింగ్ టిఫిన్ అంతా అమ్ముడు పోయిన తర్వాత ఇంకప్పుడు ఉన్న గిన్నెలు తోమేసి అక్కడి నుంచి బయలుదేరాను. మా బావ పిల్లలైతే పొద్దున్నే వెళ్ళిపోయారు. ఇక నేను టిఫిన్ అదంతా అమ్మేసుకొని ఆ గిన్నెలు అవన్నీ తోమేసిన తర్వాత కాడ నుంచి ఇంక మా బావకు ఫోన్ చేస్తే నేను రెడీ అయ్యి ఉంటే ఇంకొచ్చి నన్ను తీసుకొని వెళ్ళాడు. నేను వెళ్ళేటప్పటికల్లా ఇరుముళ్ళు కట్టేయడం అంతా అయిపోయింది. భోజనాలకు ఒక్కదానికే అందుకున్నాను నేను. సరేలే ఏమైంది, స్వామిని అయితే చూశాను, ప్రసాదం అయితే తీసుకున్నాగా అని చెప్పని మనసు కనిపించింది. కానీ ఊర్లో ఉంటే మాత్రం ఆ హ్యాపీనెస్సే వేరండి. కర్రీ అయితే చూడండి ఫైనల్గా ఎలా ఉందో. ఇంకా అన్నం తినేసాము. ఇంకా మార్నింగ్ మళ్ళీ నా రొటీన్ స్టార్ట్ అయిందండి. ఇంకా చట్నీలు అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకో సైడు టమాటా చట్నీకి రెడీ చేస్తున్నాను. ఈరోజైతే టిఫిన్ పని తొందరగా చేసుకోవాలి. పిల్లల్ని స్కూల్కి తొందరగా పంపించాలండి. నిన్న కూడా సెలవు పడింది కదా. ఇంక ఈరోజు సార్ అయితే ఊరుకోరు. నిన్నే 2 సార్లు ఫోన్ చేశారు పిల్లలు రాలేదేంటి అని చెప్పని. ఇంక ఈ టిఫిన్ పని అయిపోయిన తర్వాత ఇవన్నీ బండి మీద చదిరేసి ఇంకా పిల్లల్ని లేపేసి ఇంకా వాళ్ళని రెడీ చేసి అయితే స్కూల్కి పంపిస్తానమాట. చలి అయితే బాగా ఎక్కువగా ఉంటుంది కదండి. మా పిల్లలు లేపుతున్నా కూడా అస్సలు లేకవట్లేదు. ఎలాగోలా వాళ్ళని అయితే లేపి రెడీ చేసి స్కూల్కి అయితే తొందరగా పంపించేయాలన్నమాట. నేను కూడా ఒకసారి వెళ్ళి సార్తో మాట్లాడి రావాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.